కేసీఆర్ తెలంగాణ లేకపోతే నీ ముఖానికి ముఖ్యమంత్రి అవుతావాను? గదే ఆంధ్ర నాయకులు ఎంబడుందు కదా నువ్వు. ఇవాళ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను పట్టుకొని ఏం భాష మాట్లాడుతుంది చెల్లె? అది ఒక కేసీఆర్ తో అటువంటి భాష మాట్లాడొచ్చునా? మీరు దాన్ని ఒప్పుకుంటారా? ఆ భాషను అది ఆమోదయోగ్యమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అది? ఎంత దారుణంగా మాట్లాడతాడు. అరే మా అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇస్తాను, ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని అడిగితే నీ లాగులతో జరగొట్టా. ఇదా ముఖ్యమంత్రి మాట్లాడేది? మన కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అంటే గెలిచిన నెల లోపల 2,000 ఇచ్చిందా లేదా? ఇచ్చిందా లేదా? మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు 2.5 ఏళ్ళ వచ్చినాయా 4,000? వచ్చినాయా 4,000? ఇప్పుడు 26 నెలలు. 26 నెలలు అంటే ప్రతి అవ్వకు తాతకు కాంగ్రెస్ వాడు 52,000 రూపాయలు బాకీ పడ్డట్టు కాదా? 52,000 బాకీ పడ్డట్టు. ఎవడన్నా కాంగ్రెస్ నుంచి ఓటేయమని మీ దగ్గరికి వచ్చి 2,000 ఇచ్చింది అనుకో, 2,000 తీసుకో, ఇంకా 50 దేపో, ఇంకా 50 దేపోరా భయ్. నువ్వు 4,000 ఇవ్వాలి కదా. మరి పెన్షన్ ఇచ్చిందా? గట్టిగా అడుగుంది కాంగ్రెస్ వాళ్ళు. అట్టనే మా అక్క చెల్లెలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. నెలకు 2,500 మహాలక్ష్మి ఇస్తా అన్నాడు. వచ్చిందా చెల్లె? ఎవరికన్నా వచ్చిందా మహాలక్ష్మి? ఇప్పుడు 26 నెలలంటే ప్రతి అక్కకు చెల్లెకు 65,000 రూపాయలు బాకీ పడ్డాడు. రేపేడున్న కాంగ్రెస్ వాడు వచ్చి 5,000 నీకు ఓటేయి అంటే 5,000 తీసుకో, 60,000 దేపోను. మరి ఎందుకు ఈ 5,000తో బతావా మనం? మీరు యాద్ చేసుకోండి. కేసీఆర్ మాట అంటే మాట మీద ఉన్నట్టు. కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఇచ్చిందా లేదా? వచ్చినాయా లేవా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 1,00,000 కాదు, తులం బంగారం కలుపుతా, నేను తులం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం? వచ్చిందా? తులం రాలే గాని బంగారం అయితే కొండెక్కి ఎక్కిందా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్కటైతే అయింది. భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి. కాలే? కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే చెన్నూరులో, ఇదే కేతన్పల్లిలో, ఈ అవుట్స్కట్స్ లా ఎకరం ధర ఎంత ఉండే? రేవంత్ రెడ్డి వచ్చినాక ఎకరం ధర ఎంత అయింది? తగ్గిందా లేదా? భూముల ధరలు ఆగమైనాయి, బంగారం ధర మాత్రం ఆకాశం కంటిది. ఇది జరిగింది, ఇంతకు మించి జరిగింది ఏం లేదు.